హలో నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు ప్రజా చైతన్యం. టీడీపీ సోషల్ మీడియా జగన్మోహన్ రెడ్డి పైన, జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన అంశాల మీద ఎప్పుడు ఏదో ఒక రోజు ఏదో ఒక సంబంధించిన కొత్త అంశాన్ని తెర మీదకి తీసుకొస్తూ ఉంటుంది. దాంట్లో నిజం ఏంటి, అబద్ధం ఏంటి అనేది తెలుసుకోకుండా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఏదైతే చెప్పాలనుకుంటున్నారో, వాళ్ళు ఏదైతే మాట్లాడాలనుకుంటున్నారో దానికి సంబంధించి సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారాలు జరుగుతూ వస్తాయి. గత కొంతకాలం నుంచి మనం చూస్తూనే ఉన్నాం. అయితే సోషల్ మీడియా వచ్చిన తర్వాత టీడీపీ చాలా ప్రోయాక్టివ్నెస్గా, చాలా ఎక్కువగా వైసీపీకి సంబంధించినటువంటి అంశాల మీద గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడు అధికారంలో లేకపోయినా కూడా ఆయన మీద ఎక్కువగా విమర్శలు చేస్తూ వస్తుంది. ఇక టీడీపీ సోషల్ మీడియాకి సంబంధించి కావచ్చు, ఐటీడీపీకి కావచ్చు, కొన్ని మీడియా ఛానల్స్కి సంబంధించి కావచ్చు, ఏది రాసినా కూడా అది పెద్ద వైరల్గా మారుతుంది, విస్తృతంగా మారుతుంది. దాని మీద వైసీపీ కౌంటర్లు ఇవ్వలేనటువంటి పరిస్థితిలో వాళ్ళ బురజల్లుతూ ఉంటారు. అయితే తాజాగా ఇలాంటి అంశానికి సంబంధించి సోషల్ మీడియాలో టీడీపీకి సంబంధించి అధికారిక ట్విట్టర్ ఖాతాలు, అధికారిక సోషల్ మీడియా మాధ్యమాల్లో కొన్ని పోస్టులను వైరల్ చేస్తూ వచ్చింది. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నటువంటి 5 ఏళ్ల పాటు మద్యాన్ని ప్రభుత్వమే నడుపుతూ వచ్చింది. మద్యం షాపులకు సంబంధించి కావచ్చు, కొత్త లిక్కర్ పాలసీని తీసుకొచ్చి ఏవైతే బేవరేజెస్ కంపెనీస్ ఉన్నాయో వాటిని ప్రభుత్వ పరిధిలోకి తీసుకొచ్చి వాళ్ళు మద్యాన్ని అమ్ముతూ వచ్చారు. అప్పుడు అయితే టీడీపీ చాలాసార్లు ఆరోపణలు చేస్తుంది, మద్యంలో కొన్ని అవకతవకలు జరుగుతున్నాయి, అవినీతి జరిగింది, ఈ అవినీతిలో వేల కోట్ల సంపాదన జగన్మోహన్ రెడ్డి అర్జించుకుంటూ వచ్చారు, దాని మీద పెద్ద ఎత్తున దుమారం జరుగుతుంది, కంటైనర్ల కొద్ది డబ్బు తాడేపల్లి ప్యాలెస్కి వెళ్తుందంటూ కూడా గత 5 ఏళ్ల పాటు మన టీడీపీకి సంబంధించిన మీడియాలో, పేపర్లలో, సోషల్ మీడియాలో ప్రచారాలు చూస్తూ వచ్చాం. అయితే జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు, జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి ఓడిపోయి దగ్గరగా 9 నెలలు కూడా పూర్తి కావస్తూ వచ్చింది. అయితే ఈ 9 నెలలు పూర్తయినా కూడా జగన్మోహన్ రెడ్డి మీద ఆరోపణలు అయితే తగ్గలేదు. జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఏదైతే సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు అయితే మాత్రం తగ్గలేదు. అయితే టీడీపీ సోషల్ మీడియా ఒక పోస్ట్ని సంచలనంగా పెడుతూ వచ్చింది. ఇటీవల జగన్మోహన్ రెడ్డి ఇంటి దగ్గర, ఆయన ఇంటి బయట ఏదైతే రోడ్డు ఉంటుందో ఆ రోడ్డు ఇరువైపులా కొన్ని చెట్లు ఎండిపోవడంతో అక్కడ తగలబడుతూ వచ్చింది. అయితే ఆ దస్తావేజులన్నీ కూడా వాస్తవానికి తగలబడింది చెట్లు, కానీ తగలబడింది చెట్లు కాదు, లిక్కర్ స్కామ్కి సంబంధించిన డాక్యుమెంట్లన్నింటినీ కూడా జగన్మోహన్ రెడ్డి బయటకు తీసుకొచ్చి తన మనుషుల ద్వారా కాల్పిచ్చేశాడంటూ కూడా టీడీపీకి సంబంధించిన మీడియా ఛానల్స్లో కావచ్చు, సోషల్ మీడియాలో కూడా విస్తృతంగా వైరల్ అవుతూ వచ్చింది. అయితే ఈ అంశానికి సంబంధించి టీడీపీ తన అధికారిక వాట్సాప్ ఛానల్లో, తన అధికారిక ట్విట్టర్ ఖాతాల్లో, తన అధికారిక ఫేస్బుక్ అండ్ సోషల్ మీడియా మాధ్యమాల్లో ఒక సంచలన పోస్టులు పెట్టి వైరల్ చేస్తూ ఉంది. ఆ పోస్ట్ ఏంటో మీరు ఒకసారి చూడండి. చూసిన తర్వాత దాంట్లో నిజమేంటి, అబద్ధం ఏంటి అనేది కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 280 కౌంటింగ్ మిషన్లు, 900 మంది సిబ్బంది, రోజుకు 3 షిఫ్టులు చొప్పున 5 ఏళ్ల పాటు 24/7 పని. ఇంతకు ఏంటా పని అనుకుంటున్నారా? తాడేపల్లి ప్యాలెస్లో జే ట్యాక్స్ డబ్బులు లెక్కబెట్టే పని. అవును, ఇది నిజం అంటూ కూడా టీడీపీ లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి వెలుగు చూస్తున్నటువంటి వాస్తవాలంటూ కూడా ఇలా ఒక పెద్ద పోస్టర్ను పెట్టి జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూ వస్తున్నారు. ఇక దానికంటే మించి జగన్మోహన్ రెడ్డికి సంబంధించి సిట్ పడింది, తగలబడింది. ఉదయం లిక్కర్ స్కామ్లో సిట్ పడింది, రాత్రికి తాడేపల్లి ప్యాలెస్లో బయట కాగితాలు తగలబడ్డాయంటూ కూడా సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతూ వచ్చింది. వాస్తవానికి సిట్ ఈ ఇష్యూకి సంబంధించి గతంలో లిక్కర్ స్కామ్కి సంబంధించి ఏదో అవకతవకలు జరిగాయి, ఏదో జరిగిపోయాయని చెప్పేసి చెప్తూ వచ్చారు. సో ఆ సిట్ పడిన వెంటనే జగన్మోహన్ రెడ్డి ఇంటి దగ్గర ఫైర్ యాక్సిడెంట్ జరిగిందని చెప్పేసి సోషల్ మీడియాలో విస్తృతంగా జరుగుతుంది. అయితే ఇక్కడ ఊహించినటువంటి ట్విస్ట్ ఏంటంటే, పోలీసులు వచ్చి ఆ ప్రాంతాన్ని పరిశీలించిన తర్వాత, అంటే ప్రస్తుతము కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి పోలీసులు వచ్చి ఆ ప్రాంతాన్ని పరిశీలించిన తర్వాత వాళ్ళు చెప్పినటువంటి పరిస్థితి ఏంటో తెలుసా? అక్కడ ఆ రోడ్డు పక్కన ఉన్నటువంటి చెట్లు ఎండిపోయినటువంటి చెట్లు, ఆ ప్రాంతం అంతా కూడా సహజంగా అందరూ కూడా ప్రయాణించే రహదారి కాబట్టి, అందరూ కూడా వెళ్ళేటువంటి దారి కాబట్టి కొంతమంది ఆకతాయిలు ఎక్కడో అక్కడ నిప్పురావు అంటించారు. సో తద్వారా ఎండిపోయినటువంటి చెట్లన్నీ కూడా కాలి బూడిదయ్యాయని చెప్పేసి పోలీసులు అధికారికంగా చెప్పినటువంటి మాట ఇది. దాని మీద కూడా విచారణ జరిపిస్తాము, ఏదన్నా తప్పు జరిగినా, ఏదన్నా ఇష్యూ జరిగినా కూడా దానికి సంబంధించి కూడా మేము క్లారిటీ తీసుకున్న తర్వాత వివరణ ఇస్తామంటూ కూడా పోలీసులు చెప్తూ వచ్చారు. అయితే ఇప్పుడు టీడీపీకి సంబంధించి టీడీపీ సోషల్ మీడియా ప్రచారం చేస్తూ వస్తుంది ఏంటి, 24 గంటలు 5 సంవత్సరాలు 24/7 900 మంది ఉద్యోగులు పెట్టి 280 కౌంటింగ్ మిషన్లతో వేల కోట్ల రూపాయల డబ్బుని జగన్మోహన్ రెడ్డి దోచేసుకున్నాడు అనేది ఇప్పుడు చెప్తున్నటువంటి మాట. సో ఒకవేళ ఇది నిజం అనుకుందాం, 900 మంది సిబ్బంది, 280 మిషన్లు. ఒక మిషను సుమారుగా ఒక రోజుకి 1,00,000 నోట్లని
కౌంట్ చేస్తూ వస్తుంది. మనం ఏ బ్యాంక్ వెళ్ళినా, ఆర్బీఐ అయినా లేదంటే రిజర్వ్ బ్యాంక్, ఇంకా ఏ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయినా, ప్రైవేట్ సంఘానికి సంబంధించిన బ్యాంక్ అయినా కూడా మనం కౌంటింగ్ మిషన్లు చూస్తూ ఉంటాము. ఒక కట్టని లెక్క పెట్టడానికి, అంటే ఫర్ సపోజ్ 500 రూపాయల నోట్లకు సంబంధించిన కట్ట ఉంటే 100 నోట్లు ఉంటాయి. ఆ కట్ట వచ్చేసేసి 50,000 రూపాయలు అనుకుంటాం. ఆ కట్టను కౌంట్ చేయడానికి మినిమం 20 సెకండ్స్ టు 35 సెకండ్స్ వరకు టైం పీరియడ్ పడుతుంది. ఒక 500 రూపాయల కట్టను లెక్క పెట్టడానికి. 2,000 రూపాయల కట్టనైనా కూడా సేమ్ ప్యారలల్గా అదే టైం పడుతుంది. సో ఇలా రోజుకు చూసుకుంటే 1,00,000 నోట్లకు పైగా, 1,00,000 కట్టలకు పైగా కూడా కౌంట్ చేసే పరిమితి ఉంటుంది. సరే, ఫర్ సపోజ్ ఇక్కడ వీళ్ళు ఏదైతే ప్రోపగండా చేశారో, ఏదైతే అలిగేషన్ చేస్తూ వచ్చారో దీనికి సంబంధించి చూసుకుందాం. 900 మంది, 250 కోట్లు, 280 మంది కౌంటింగ్ మిషన్లకు సంబంధించి 5 ఏళ్ల పాటు 24/7 సుమారుగా ఒక సంవత్సరానికి వేసుకుంటే, ఒక రోజుకి వీళ్ళు చెప్పినటువంటి పరిధిని చూసుకుంటే ఒక రోజుకి దాదాపు 30,000 కోట్ల రూపాయలకి సంబంధించినటువంటి 30,000 కోట్ల రూపాయలకి సంబంధించినటువంటి డబ్బుని జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్లో 900 మంది కౌంటింగ్ మిషన్లు పెట్టి లెక్క పెడుతున్నారనమాట ఒక్క రోజుకి. మరి సంవత్సరానికి ఆ 30,000 అంటే 365 ఇంటూ 30,000 కౌంట్ చేయండి ఎంత అవుద్ది? లేదు, నెలకి 30 రోజులు ఇంటూ 30,000 కౌంట్ చేయండి ఎంత అవుద్ది? అంటే 900 అసలు ఏంటి ఈ లెక్క ఏంటి? ఒక రోజుకి 30,000, 900 కోట్లు, ఆ తర్వాత 9,000 కోట్లు, 9 లక్షల కోట్లు, ఒక నెల పెంచుకుంటూ పోతే అంటే ఒక సంవత్సరానికి సుమారు 9 లక్షల కోట్లకు పైగా డబ్బుని, అంటే ప్రభుత్వానికి సంబంధించిన డబ్బుని లిక్కర్ స్కామ్లో జగన్మోహన్ రెడ్డి తన తాడేపల్లి ఇంట్లో కూర్చోబెట్టించుకొని లెక్క పెట్టించుకున్నాడా? అరే, కొంచెమైనా ఇది ఉందా? కొంచెమైనా ఆలోచన ఉందా? ఈ పోస్ట్ పెట్టేటప్పుడు కొంచెమైనా మనకి బుర్ర ఉండి ఈ అలిగేషన్స్ చేస్తున్నామని అర్థమైందా? ఎలా సాధ్యం అది? ఒక రాష్ట్ర బడ్జెట్నే 2 లక్షల నుంచి 2,40,000 కోట్ల రూపాయలు మన రాష్ట్ర బడ్జెట్ ఉంటుంది. మద్యానికి సంబంధించి ఇప్పుడు కూటమి సర్కార్ కొత్తగా అధికారంలోకి వచ్చిన తర్వాత అదే మద్యానికి సంబంధించి ప్రైవేట్ దళారులకు ఇచ్చేశారు కదా. వాళ్ళ దగ్గర నుంచి 3,000 కోట్ల రూపాయలు, 4,000 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని చెప్తున్నారు కదా. అంటే డైరెక్ట్గా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పేది ఒకటి, మంత్రి చెప్పేది ఒకటి, ఆర్థిక శాఖ మంత్రి చెప్పేది ఒకటి, టీడీపీకి సంబంధించిన సోషల్ మీడియా ప్రచారం చేసేది మాత్రం ఇది. ఒక సంవత్సరానికి ఇన్ని లక్షల కోట్ల రూపాయల డబ్బుని జగన్మోహన్ రెడ్డి సంపాదించుకున్నాడు ఓన్లీ లిక్కర్లోనే. అంటే ఒకవేళ నిజంగా అలా జరిగిందని చెప్పేసి మీరు ఆరోపణలు చేస్తారు కదా, మరి మిగతా అంశాలు చూసుకుంటే ఒకవేళ జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడా? అంత డబ్బు సంపాదించుకుంటే కూటమికి 164 సీట్లు వచ్చాయా? కూటమి అసలు అధికారంలోకి వచ్చేదా? కొంచెమైనా బుద్ధి ఉండాలి కదా, కొంచెమైతే ఇంకేది జ్ఞానం ఉండాలి కదా. మనం ఒక పార్టీ దేశ రాజకీయాలకు సంబంధించి ఇప్పుడు కూటమిలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి మీరు బలంగా నిలబడినటువంటి ఒక ప్రధాన పార్టీ టీడీపీ పార్టీ. ఆ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియాలో పిచ్చి పిచ్చి మాటలు, పిచ్చి పిచ్చి పోస్టులు పెడుతూ ఉంటే చూసేవాళ్ళకి కూడా కొంత ఇబ్బెట్టుగా, కొంత ఇబ్బందిగా ఉంటుంది. ఇదంతా కూడా మీ పార్టీకే మళ్ళీ నెగిటివ్ అవుతుంది, ఇదంతా కూడా మీ పార్టీకే మళ్ళీ మైనస్ అవుతుంది. బుద్ధి లేకుండా సరిగా ప్రాపర్ అనాలిసిస్ చేసుకోవాలి కదా ఒక పోస్ట్ పెట్టేటప్పుడు. లేదంటే ట్విట్టర్ ఖాతాలో 6.5 లక్షల మంది ఉన్నారు టీడీపీకి సంబంధించి ఫాలో అవుతూ ఉండేవాళ్ళు. వాట్సాప్ ఛానల్లో ఉన్నారు, ఫేస్బుక్ ఉంది, సోషల్ మీడియా ఉంది, యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. ఇన్ని ఛానల్స్ ఉన్నా కూడా మీరు పెట్టేటువంటి ఒక పోస్ట్తో ఎంతమంది ఇన్ఫ్లుయెన్స్ అవుతారు? మీరు పెట్టేటువంటి ఒక పోస్ట్తోనో, ఒక ట్వీట్తోనో, లేదంటే ఒక టెక్స్ట్తోనో ఎంతమంది చదువుతారు? అది ఎంతమందికి రీచ్ అవుద్ది? వాళ్ళు కూడా మీరు పెట్టినటువంటి పోస్ట్ చూసి మీ టీడీపీ కార్యకర్తలే, మీ టీడీపీకి సంబంధించిన అభిమానులు చూసి నవ్వుకుంటూ ఉంటారు, హే మన వాళ్ళు ఎంత పిచ్చి పని చేశారేంటని. కనీసం మన వాళ్ళు పోస్ట్ పెట్టేటప్పుడు కూడా క్యాలిక్యులేట్ చేసుకోవాలి కదా. చెప్పేటువంటి అబద్ధాన్ని కూడా అతికినట్టు చెప్పాలంటారు పెద్దలు. అబద్ధాన్ని కూడా అతికినట్టు చెప్పకుండా మీరు మళ్ళీ ఇరుక్కుపోయేటట్టు చెప్పుకుంటున్నారు. కొంచెం అన్న బుద్ధి జ్ఞానం లేకుండా జగన్మోహన్ రెడ్డి ఇన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు, అసలు ఎలా సాధ్యం అది? దేశ బడ్జెట్ కూడా అంత ఉండదు, దేశ బడ్జెట్ కూడా అంత ఉండదు జగన్మోహన్ రెడ్డి సంపాదించుకుంటే. అంటే దేశ రాజకీయాలను కూడా ఒకవేళ అంత డబ్బు జగన్మోహన్ రెడ్డి లిక్కర్ స్కామ్లో సంపాదించుంటే దేశ రాజకీయాలను కూడా ఆయన శాసించేవాడు. దేశ రాజకీయాలను కూడా ఇప్పుడు మీరు ఏదైతే ప్రధాని నరేంద్ర మోదీ పక్కన కూర్చున్నారో మిమ్మల్ని పక్క దోసేసి ఆయన కూర్చునేవాడు. సో దయచేసి ఇలాంటి ఆర్గ్యుమెంట్స్, ఇలాంటి ఎలిగేషన్స్ చేసేటప్పుడు ప్రభుత్వం అయినా, ప్రభుత్వానికి సంబంధించిన సోషల్ మీడియా అయినా, ప్రభుత్వ ఖాతాల్లో అయినా ఏదైనా ఒక పోస్ట్ పెడుతున్నామంటే మనం అది నిజమైతే పెట్టండి. ఒకవేళ నిజం కాదు, మీరు ఏదో బుర్ర జల్లాలి, ఏదో ఒక అబద్ధాన్ని ప్రతిరోజు సోషల్ మీడియాలో వైరల్ చేయాలి, జగన్మోహన్ రెడ్డి అది చేశాడు ఇది చేశాడని చెప్పేసి గత 10 ఏళ్ల నుంచి మీరు ప్రచారం చేస్తూనే వస్తున్నారు. ప్రచారం చేసేటప్పుడు కూడా కొంచెం ఆలోచించి బుద్ధి దగ్గర పెట్టుకొని, రాసేటువంటి రాతలు దగ్గర పెట్టుకొని, ఓకే మనం ఈ అబద్ధాన్ని జనాల్లోకి తీసుకెళ్తే నమ్ముతారా లేదా, ఒకవేళ ఈ అబద్ధాన్ని మనం ఎలా నిజంగా నిజం లేని దాన్ని అబద్ధంగా ఎలా నిజం చేయాలని చెప్పేసేటువంటి ఒక రూపకల్పన తీసుకురండి. అలా ఒక ప్లానింగ్ చేసుకొని అప్పుడన్నా బుర్ర జల్లండి.
సో వాళ్ళు కడుక్కోవడానికి ఒక ఆధారం ఉండదు, వాళ్ళు కడుక్కోవడానికి ఏదో ఒకటి ప్లాన్ చేస్తుంటారు. ఓకే, వీళ్ళు చెప్తున్నారంటే టీడీపీ సోషల్ మీడియాలో ఏదో పోస్ట్ పెట్టారంటే నిజం ఉందేమని చెప్పేసి వైసీపీ వాళ్ళు కూడా నమ్మేలా చేయండి. అలా కాకుండా ఇలా ఏదో పిచ్చి రాతలు రాసి అవును నిజం 900 మంది సిబ్బంది 5 ఏళ్ల పాటు 24/7 పని, ఎలా నాయన, ఎలా ఇది జరుగుద్ది, ఎలా సాధ్యం? ఒకవేళ ఇలా సాధ్యమైతే ఏపీ రాష్ట్ర బడ్జెట్లు కూడా దాటి వెళ్ళిపోతాయి. జగన్మోహన్ రెడ్డి ఆస్తులు ఈ పాటికి ఎంత పెద్దగా పెరిగిపోయి ఉండేవో. ఆయన ఉన్నటువంటి కేసులు, ఆయన మీద ఉన్నటువంటి ఇష్యూస్ అన్నీ కూడా ఈ పాటి క్లియర్ అయిపోయాయి కదా. డబ్బే నడిపిస్తుంది కదా ప్రస్తుత రాజకీయ వ్యవస్థలన్నింటినీ కూడా. సో దయచేసి టీడీపీ సోషల్ మీడియా ఇలాంటి ప్రచారాలు చేసేటప్పుడు, ఇలాంటి అంశాలను బయటపెట్టేటప్పుడు కాస్త ఒళ్ళు జాగ్రత్తగా దగ్గర పెట్టుకొని చేసేటువంటి ట్వీట్లు, చేసేటువంటి పోస్టులు, పెట్టేటువంటి ప్రచారం ఏదైనా సరే కొంచెం నమ్మే విధంగా చేయండి. ఒక అబద్ధాన్ని ఎంత ప్రీ ప్లాన్డ్గా నమ్మే విధంగా టీడీపీకి ఎలా చేయాలో చాలా బాగా తెలిసినటువంటి పని. ఎందుకంటే టీడీపీ గతంలో కూడా చాలాసార్లు ఇలా చేస్తూ వచ్చింది, ప్రధానంగా సోషల్ మీడియాకి సంబంధించి. సో ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మీరు ఇలాంటి తప్పులు చేస్తూ ఉంటే ఏదో కోఆర్డినేషన్ మిస్ అయిపోతుంది మీ మధ్య. అబద్ధాన్ని కూడా నిజంగా చెప్పడం మీకు తెలుసు, కానీ ఇలాంటి తప్పుడు పోస్టులు పెట్టి, లేదంటే ఇలా మిస్ మ్యాచ్ పోస్టులు పెట్టి, ఇలాంటి వ్యాలిడిటీ లేనటువంటి పోస్టులు పెట్టడం వల్ల మీకే మీ సోషల్ మీడియా మీద మీకే ఒక నమ్మకం లేనటువంటి విధంగా, లేదా ఇష్టం లేకుండా పనిచేస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది. సో దయచేసి ఇలాంటి పోస్టులు లేదంటే ఇలాంటి పరిమితులు పెట్టేటప్పుడు కాస్త ఆచితూచి ఆలోచించండి. అదైతే తాడేపల్లి ప్యాలెస్, పోస్టర్లు, డబ్బులు, నిజంగా కనీసం ఈ జగన్మోహన్ రెడ్డి మరి అంత డబ్బుని స్టోర్ చేయాలన్నా కూడా ఆ తాడేపల్లి ప్యాలెస్ సరిపోదేమో. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి ప్రత్యేకంగా పర్మిషన్స్ తీసుకొని, పెద్ద పెద్ద గోడౌన్లు తీసుకొని, పెద్ద పెద్ద హోటల్స్ తీసుకొని దాంట్లో సర్దుకోవాల్సి ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మన సినిమాల్లో చూస్తూ ఉంటాం కదా, గోడల మధ్యలో డబ్బులు పెట్టి, హోటల్ మధ్యలో డబ్బులు పెట్టి, భూమి కింద డబ్బులు పెట్టి, ఇలా చూస్తూ ఉంటారు కదా. ఇక అలాంటి పనులు చేయాలి జగన్మోహన్ రెడ్డి. అలా కాకుండా ఏదో ఆరోపణలు చేస్తూ వచ్చాము, ఏదో ఒక బుర్ర జల్లేస్తే సరిపోద్ది, లేదంటే ఏదో ఒక పోస్టు ట్విట్టర్లోనో, లేదంటే ఇన్స్టాగ్రామ్లోనో, లేదంటే వాట్సాప్ ఛానల్లోనో పెడితే ఇదే మనంతా ప్రమోట్ చేసుకుంటూ ఉండొచ్చు, సోషల్ మీడియాలో చేసుకుంటూ ఉండొచ్చు అనేటువంటి ఆలోచన పక్కన పెట్టేసి చెప్పేటువంటి అబద్ధాన్ని కూడా నిజంగా జరిగింది అనే విధంగా ప్రయత్నించండి, నిజంగా జరుగుతుంది అనే విధంగా ప్రయత్నించండి. అలా కాకుండా ఇలా ఏదో ఒక పోస్ట్ పెట్టేశాము, బుర్ర జల్లేసాము, ఏదో ఒక ట్వీట్ చేసేసాము, బుర్ర జల్లేసాము, ఏదో ఒకటి చెప్పేసాము, బుర్ర జల్లేసాము, ఇలాంటి వార్తలన్నింటినీ కూడా కట్టిపెట్టేసి మీ ప్రభుత్వానికి సంబంధించి మీరు చేసినటువంటి పథకాలని, మీ సూపర్ 6 అంశాలని వాటిని ప్రమోట్ చేసుకుంటూ ఉంటే ఆల్రెడీ కొంత వ్యతిరేకత వస్తుంది కదా, దాన్ని కొంత కప్పిపుచ్చడానికి ప్రయత్నిస్తుంది. ఇంకా పద్దాకల జగన్మోహన్ రెడ్డి పని అయిపోయిందని చెప్పేసి మీరే చెప్తున్నారు కదరా బాబు. ఆ పని అయిపోయినా కూడా ఎందుకు మళ్ళీ ఇదే అలిగేషను, ఎందుకు ఇదే రీతిలో ప్రతిరోజు ఆయన మీద అది చేశాడు, ఆయన లెక్క స్కామ్ చేశాడు, ఆయన భూదందా చేశాడు, విశాఖలో భూకుంభకోణం జరిగింది, తిరుపతిలో భూకుంభకోణం జరిగింది, పదే అలిగేషన్ చేసి మీరు ఇలా చేయటం వల్ల ఏమైపోద్దంటే మీ మీద కంటే కూడా జగన్ మీద అటెన్షన్ ఎక్కువైపోద్ది. ఓకే, నిజంగానే జగన్మోహన్ రెడ్డి ఇలా చేశాడని చెప్పేసి మళ్ళీ సర్చ్ రేట్ ఎక్కువైపోద్ది. కొంచెం అది ఆలోచించండి మీరు కూడా, టీడీపీ వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ లెక్కర్ స్కామ్, అసలు జగన్మోహన్ రెడ్డి మర్చిపోయారని చెప్పేసి మీరు చెప్తున్నారు. మళ్ళీ మర్చిపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి మీరు ఇలాంటి పోస్టులు పెట్టి, ఇలాంటి ట్వీట్లు పెట్టి, ఇలాంటి అంశాల మీద ఎత్తి పదే ఆయన మళ్ళీ లేపుతూ ఉన్నారు. మీరు పడిపోయిన వాళ్ళని జాకీలు పెట్టి మళ్ళీ మీరే లేపుతూ ఉన్నారు. సో దయచేసి ఇలాంటి పోస్టులు, ఇలాంటి అంశాలు, ఇలాంటి ట్వీట్లు పెట్టేటప్పుడు టీడీపీ సోషల్ మీడియా కొంచెం సోయలో ఉండి కొంచెం ఆలోచించి మనం పెట్టేటువంటి పోస్టు ఏది నిజం, ఏది అబద్ధం, ఒకవేళ అబద్ధమైనా కూడా దాన్ని నిజంగా ఎలా చెప్పాలి అని ప్రయత్నించి పెట్టండి. కానీ ఏదో నోటికొచ్చినట్టు ఏదో ఎవరో చెప్పారని చెప్పేసి నోటి మాటలుగా గాలి వాటలుగా చెప్తా ఉంటే మీ మీద నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది, మీకు కూడా ఒక ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. ఇవి మళ్ళీ మీ పార్టీకి కూడా ఇబ్బంది పెడతా ఉంటాయి అనేది ఖచ్చితంగా చెప్పొచ్చు.